దయచేసి అందరూ కూర్చోండి. అందరూ కూర్చోండి, సమయం లేదు మనకి. అందరూ చూతిరిగిన తర్వాత లాస్ట్లో కూర్చోండి. మొబైల్ ఆఫ్ చేయండి. పాస్టర్ గారు కూర్చోండి. తమ్ముడు రాజు కూర్చోండి. అందరూ కూర్చోండి. మనోడు కూడా పంపండి. తమ్ముడు అందరూ అక్కడ ఆగండి. అక్కడ కూర్చోండి. అందరూ కూర్చోండి అక్కడ. అమ్మ తర్వాత కూర్చోండి. తర్వాత అందరూ చూస్తారు. అందరికీ అవకాశం ఉంటుంది. కూర్చోండి. అందరూ కూర్చోండి. తమ్ముడు కూర్చోండి. ఎవరిని రాను ఎదరికి. సల్మాన్ రాజు గారు, పాస్టర్ గారు రమ్మనండి. ఆయన కూడా వచ్చేమని పైకి. ముగ్గురు మీరు వచ్చేయండి పైకి. జగ్గుమారిగా కూడా వచ్చేమని పైకి వచ్చి. ఓకే తమ్ముడు, మీరు మొబైల్ ఆపాలి. ఎవరు అబ్బాయి ఆయన ఆఫ్ చేయండి. అక్కడ ఇస్రాయల్ గారు ఎవరిని రానివద్దు. అతనికి ఎవరిని అతనికి రానివద్దు. భాస్కర్ గారు అక్కడ పెట్టేసి మీరు స్టార్ట్ చేశారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ప్రోగ్రామ్ షీట్ ఉంది కదా, ప్రోగ్రామ్ షీట్ సేమ్ జస్ట్ అందరూ మరి. అమ్మా కూర్చోండి. నిలబడ్డారు ఎందుకు? మీరు ప్లేస్లో ఉన్నాయి కదా, కూర్చోండి. అందరూ చూస్తారు. అక్కడ అందరికీ అవకాశం ఉంటుంది. మీరు కూర్చోవాలి. కూర్చోండి. టైం ఇస్తాను. ఒక 5 నిమిషాలు మీకు చెప్తాం. మీకు ఇస్తాం, టైం ఇస్తాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. మన సంఘ స్థాపకులు ఆత్మీయ తండ్రి అపోజిట్ డాక్టర్ లివింగ్స్టన్ గారు దేవుని సన్నిధికి చేరుకున్న సమయంలో ఫ్యూనరల్ కార్యక్రమానికి దేహాన్ని చూడటానికి వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ఈ అంత్యక్రియల కార్యక్రమం అంతా పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధాత్మ స్వాధీనంలో జరిగించునుగాక. ప్రియులరా, ఈ సమయంలో మనమందరం కొద్ది క్షణాలు మౌనంగా తలలు వంచి మనం ఒకసారి మన సంఘ స్థాపకుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుని ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓపెనింగ్ ప్రేయర్ మేరీ వర్జిన్ గారు రాలేదండి, చెప్పేసేమంటారా? మేరీ వర్జిన్ గారు ఎవరిగా ప్రియులరా, ఈ సమయంలో మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రెవరెండ్ జీవీపీ కుమార్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము నా గొప్ప దేవుడా, జీవాధిపతి, స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేమేమై ఉన్నామో అది మీ ప్రేమ, మీ కృప, మీ చిత్తమైన తండ్రి. మీ చిత్తానికి లోబడి మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. చూచుచున్న దేవుడు తండ్రి, మీకు మరుగైంది అసాధ్యమైంది ఏమీ లేదయ్యా. మీ సేవకుడు అలుపెరగనటువంటి పరిచర్య చేసి మీ సన్నిధికి చేరుకుని అన్నారు తండ్రి.
చివరి క్షణము వరకు కూడా మీ పరిచర్య కొరకు పరితపించి అనేక విధాలుగా మమ్మలను సంస్కరించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాం. ఇదిగో తండ్రి, సంఘం అంతా కూడా నాయకుడు లేనటువంటి దుఃఖ స్థితిలో ఉన్న తండ్రి, అయినప్పటికీ కూడా అది మీ చిత్తమని మేము నమ్ముచున్నాము. మీ చిత్త ప్రకారంగా ఇదిగోనయ్యా సంఘానికి మీరు ఒక ఆదరణ మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనయ్యా, ఇది మీ సంఘము, మీ పరిచర్య. ఎవరి వల్ల ఈ యొక్క పరిచర్యకు ఆటంకాలు కలగకుండా మీ దాసుడు ఉన్నప్పుడు ఏ విధముగా ఉత్సాహంతో సంతోషంతో అభివృద్ధి పదంలో పయనించిందో ఇప్పుడు కూడా అదే క్రమంలో పయనించడానికి సహాయం చేయండి. మీ దాసుని ఈ దినమందు కడసారి చూసుకోవటానికి అనేక మంది సందర్శించడానికి వీలుగా ఈ స్థలమందు మీ దాసుని యొక్క పార్థివ దేహాన్ని ఉంచాము తండ్రి. సాయంకాల సమయమందు బయలుదేరి ఇండియా వెళ్ళుచుండగా రేపు ఎల్లుండి జరిగే సమస్త కార్యాల్లోనూ మీరు సహాయం చేయండి. మంచి వాతావరణం అనుగ్రహించండి. భూస్థాపన కార్యక్రమం క్రమముగాను మర్యాదగాను మిమ్మల్ని మహింపరిచే విధముగా ఎవరు ఏ విధంగానే హెచ్చింపబడకుండా కేవలం మీరు మాత్రమే హెచ్చింపబడాలి తండ్రి. మీ యొక్క సన్నిధిలో ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాలు చేయడానికి సహాయం చేయండి. అనేక మంది బిడ్డలు మార్గ మధ్యలో ఉన్నారు. అందరూ కూడా తన యొక్క ఆత్మీయ తండ్రిని చివరిసారి చూసుకోవడానికి అవకాశం కల్పించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. కార్యక్రమం అంతా కూడా క్రమముగాను మర్యాదగాను మీకు మహిమార్థంగా నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామమున మిక్కిలిన ఎంతో బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ సమయంలో మనమందరం కూడా మన ఆత్మీయ తండ్రిని సంఘ స్థాపకుని జ్ఞాపకం చేసుకుంటూ క్వైర్ వారితో కలిసి కీర్తనలు పాడుదాం. క్వైర్ వారు ముందుకు వచ్చి కీర్తనలు నడిపించిన అయినారు. దయచేసి అందరూ కూడా లేచి నిల్చున్నాం. పరిశుద్ధి 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 అని విను అని పాటను పాడుతూ దేవుని మనము మహింపరచుకున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధి పరిశుద్ధి యాని వీణ బడు పోరా మదిగో పద పదారే ప్రియులారా పరమేశ్వరుని చేత పరిపాలనము గల్గి చిరమై బాసురమై సుస్థిరమై సుందరమైనా పరిశుద్ధి 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 యాని వీణ బడు పూరా మదిగో పద పదారే ప్రియులారా రవితోను కుముదాబా ధవుతోను మరి దీప చవితోను దాని కవసర మింతలేదు అవిరాత మునాగ్రీస్తు దందుండు ప్రభాతో సం స్తవ
సవామై వెల్గుచునుందు పరిశుద్ధి 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 యాని వీణా బడు పూరా మదిగో పద పదారే ప్రియులారా గోదాయైనా మరియేయా పదాయైనా దగాయైనా మోదాలే లేకుండు స పరవాసులందు మృదు జీవోదకమూల విలి నిరంతరమిచ్చు గురుతుగా నెరుగుగా కూర్చుండి యువరాజు పరిశుద్ధి 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 యని వీణా బడు పూరా మదిగో పద పదారే ప్రియులారా జనానాంబో మరణంబో సంసార సుఖ బాధ లను భావించుటగల్గి దాపురమునందు మును నీతి కొరకాప దను బొందు తన వారి కానోని కన్నీలని తన దేవు నందుందు పరిశుద్ధి 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 యను బడు పూరా మదిగో పద పదారే ప్రియులారా. మరి ఒక పాట పాడదాం, ప్రభుని స్తుతించుకుందాం. శృంగార దేశము చేరగానే నా దుఃఖ బాధలన్నీ పోవును అనే పాటను పాడుకుందాం, దేవుని మహింపరచుకుందాం. దేశము చేరగానే నా దుఃఖ బాధలన్నీయు పోవున్, యేసుని యొద్దకు నిత్యమునే నుండుట మిక్కిలి ఆశ్చర్యము. ఇదే నాకు ఆనందము ఆనందము ఆనందము, నేను ఆయనను చూచుటయే ఇదే నాకు పరమానందము. దేవుని స్తోత్రం. దయచేసి అందరూ కూర్చున్నాం.
ఈ సమయంలో మన మధ్య ఉన్న ఎన్ఈసీకే కామన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు మన మధ్య ఉన్నారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. కామన్ కౌన్సిల్ NECK Common Council President, Reverend Emmanuel, to be with us. It is very great privilege for us. Please come forward and share your words to the church and the family for comforting, please. The Lord it is a side time for us by to man of God, Reverend Livingston అపోస్తలుడు లివింగ్స్టన్ గారి గద్దె ఈ యొక్క ప్రియులకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను. I will read for our comfort from the word of God. మనందరి ఆదరణ కొరకు బైబిల్లో నుంచి కొన్ని వచనాలు మీకు చదివి వినిపించాలని కోరుచుంటున్నాను. From the first epistle to Thessalonians, chapter 4 and verses from 13 to the end of the chapter. మొదటి తెస్సలోనికేయులు 4వ వచనం నుండి చివరి వరకు కొన్ని వచనాలు మనం చదివి వినిపించనున్నాను. Apostle Paul wrote, "But I would not have you to be ignorant, brethren, concerning them which are asleep." The Bible is describing the people who left this world and to be with the Lord, that they are asleep and they will wake up in his lap. That ye sorrow not, even as others which have no hope. Others who have no hope, but we Christians, we have hope. We have blessed hope, the coming of our Lord Jesus Christ again. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చు. మేము ప్రభువు మాటలను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండము, నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. For if we believe that Jesus died and rose again, sleep in Jesus, will God bring them with him. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. For this we say unto you by the word of the Lord, that we which are alive and remain unto the coming of the Lord shall not prevent them which are asleep. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. For the Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trump of God, and the dead in Christ shall rise first. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. Then we which are alive and remain shall be caught up together
with them in the clouds to meet the Lord in the air. And so shall we ever be with the Lord. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. Wherefore comfort one another with these words. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. So the word of God is comforting us by these words. దేవుని యొక్క వాక్యము చదివిన వచనముల ద్వారా మనలను ఆదరిస్తుంటున్నది. That whoever believe in Jesus Christ as Lord and Savior, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా ప్రభువునిగా అంగీకరిస్తున్నారో, when he leave this world, he will be with the Lord. ఎప్పుడైతే మనం ఈ ప్రపంచాన్ని వదిలినప్పటికీ కూడా ఆయనతో కూడా మనము ఉందుము. And if we are alive until Jesus Christ come again from the clouds, ఒకవేళ మనము ప్రభు వచ్చే దినం వరకు సజీవులమై ఉంటే, so he will take us with him to heaven. వెంటనే మనలను కూడా మధ్య ఆకాశమునకు తీసుకుని పోతారు. This is our blessed hope. ఇదే మనకున్నటువంటి అద్భుతమైనటువంటి నిరీక్షణ. That who die in Christ will rise and be with Christ in heaven. ఎప్పుడైతే క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేచి ప్రభు సన్నిధిలో మనము కనబడనయ్యుతున్నాం. So we Christians are not afraid of death. కాబట్టి క్రైస్తవులముగా మరణము గురించి మనము భయపడము. It is not the final destination, మరణము అది అంత్యమైనటువంటి కార్యము కాదు. but it is a transit. కేవలము మరణము ద్వారా మనము ఇంకా నిత్య జీవములకు వెళ్ళుచున్నాం. Death is like sleeping. మరణము నిద్రతో పోల్చబడి ఉన్నది. This is what the Bible describes. బైబిల్ గ్రంథం ఇది వివరిస్తూ ఉన్నది. That we sleep on the hope of resurrection. మనమందరము కూడా క్రీస్తు పునరుద్ధానము కొరకు ఎదురు చూచున్నటువంటి వారముగా ఉంటున్నాం. So this is our hope in Jesus Christ. ఇదే యేసుక్రీస్తునందలి మన నిరీక్షణ. So we know that Reverend Livingston, he is with the Lord now. మనకందరికీ తెలుసు రెవరెండ్ లివింగ్స్టన్ గారు ఈ క్షణమందు ప్రభువుతో ఉంటున్నాడు. Because he believed in Jesus Christ as his Lord and Savior. ఎందుకనగా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాడు. And he served him honestly and faithfully. దేవునిని ఆయన నమ్మకముగా యథార్థముగా సేవించాడు. So we thank the Lord for the life and ministry of Reverend Livingston. కాబట్టి రెవరెండ్ లివింగ్స్టన్ గారి యొక్క జీవితము కొరకు ఆయన పరిచర్య కొరకు ప్రభువును స్తుతిస్తుంటున్నాం. On behalf on NECK, నేషనల్ ఎవాంజలికల్ చర్చ్ తరపున we comfort you with the love of the Lord. మిమ్మల్ని కూడా దేవుని ప్రేమ చొప్పున మేము మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటున్నాం. And ask our God to comfort all the family and the church. సంఘమంతయును మరి కుటుంబస్తులను కూడా ప్రభువు ఆదరించును గాక. And the Christian community in Telugu. తెలుగు వారముగా ఉన్నటువంటి మనందరినీ కూడా ప్రభువు ఆదరించును గాక. God bless you and be with you. ప్రభు మిమ్మల్ని దీవించి మీతో కూడా ఉండును గాక. Thank you so much, Reverend President Emmanuel Garu. Now I would like to invite Brother Common Council Secretary Roy Yohanan to share with us.
It is with a heavy heart that we bid farewell to our beloved spiritual father, Pastor Livingston. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మీయ తండ్రిగా ప్రభువునందు పిలువబడిన ఈ సమయమందు మేమందరం ఎంతో దుఃఖముతో దేవుని సన్నిధిలో గడపడుచుంటున్నాం. Who uphold a powerful Christian witness in Kuwait for over half century. కువైట్ సంఘములో గత 5 దశాబ్దాలుగా ఆయన చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం. For more than 50 years he preached from the very stage proclaiming the message of eternity. గత 50 సంవత్సరాలుగా నిత్య జీవనం గురించిన సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చారు. Today his entrance into the eternity stand as we ప్రియులారా, మరి 17వ తారీఖున నిత్య జీవములోనికి ఆయన ప్రవేశించి ఉంటున్నాం. ultimate testimony to the truth of those very message. ప్రియులారా, ఈ విధముగా చేయుటలో మన క్రైస్తవ నమ్మకత్వాన్ని రుజువు చేస్తున్నాం. His life was the completion of the countless sermons, each one pointing to the eternal hope. ప్రియులారా, మరి ఆయన జీవిత కాలమందంతటా చేసిన ప్రసంగాలు మనమందరము మరచిపోము. Personally, I received more than 10 calls each year from Pastor Livingston, not because he or his church need anything. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 10 సార్లు అంకుల్ గారు అయ్యగారికి ఫోన్ చేస్తూ ఉంటారు. As we know, TCC is a well-established church with enough and more spiritual and administrative leaders. ప్రియులారా, తెలుగు క్రైస్తవ సంఘము ఆత్మీయకముగా ఎదుగుచు మంచి అడ్మినిస్ట్రేషన్తో కూడా ముందుకు సాగుతున్న సంగతి నాకు తెలుసు. He called simply as a loving spiritual father just to ask, how are you, Brother Roy? How is Pastor Emmanuel? How is NECK ministry? అప్పుడప్పుడు అంకుల్ లివింగ్స్టన్ గారు అయ్యగారిని ఫోన్ చేసి, రాయ్ ఎలాగ ఉంటున్నావు, ఎమ్మెల్యే గరీబ్ గారు ఎలాగుంటున్నారని ఫోన్లో నన్ను పరామర్శించేవారు. This was the kind of man he was, that is Pastor Livingston. ఈ విధముగా ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకొని సహవాసం కలిగినటువంటి వ్యక్తి మన అంకుల్ లివింగ్స్టన్ గారు. Someone who remembered and loved thousands in the deeply personal and caring way. ఈ విధముగా 1000 మందికి పైగా ఆయన టచ్లో ఉంటూ వారిని బలపరిచిన సంఘటన మనకు తెలుసు. He is passing not only loss to the Telugu Christian congregation family, but a great loss to the entire Christian community in Kuwait, especially among the South Indians. ప్రియులారా, కేవలం తెలుగు క్రైస్తవ సంఘ సభ్యులుగా మాత్రమే కాకుండా మరి దక్షిణ హిందూ దేశములకు చెందినటువంటి క్రైస్తవులందరికీ కూడా ఈ కువైట్లో ఇది గొప్ప నష్టముగా కనిపించుచున్నది. So what we can offer as our final tributes? ఇప్పుడు మనం అయ్య గారికి ఏమి చెప్పి మనము మాట్లాడగలం? Let us decide to live as he lived. మనమందరము కూడా అపోస్తలుడు లివింగ్స్టన్ గారు ఎలాగూ జీవించాడో అలాగూ జీవించడానికి ప్రయత్నం చేయాలి. Let us carry forward the legacy of love, faithfulness and selfless ministry that he exemplified. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క విశ్వాసమును మనము గుర్తెరిగినటువంటి వారమై ఆయన అడుగు జాడలలో నడిచెదము గాక. On behalf of all of us, I offer the heartfelt condolence to the Telugu Christian congregation family. మా యొక్క కామన్ కౌన్సిల్ తరపున మీకందరికీ కూడా ఆదరణ మాటలు నేను తెలియజేయుచున్నాను. May God bless you all. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ రాయ్ ఫర్ యువర్ కంఫర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ వర్డ్స్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో ప్రియులారా, మన అహ్మదీయ సంఘ సీనియర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ జయకుమార్ గారు ముందుకు వచ్చి మనల్ని ఆదరించి ధైర్యపరచనైనారు. Beloved brothers and sisters in Christ, ప్రియమైన సహోదర సహోదరులారా, we gather today with the heart filled with both sorrow and deep admiration మనమందరము కూడా ఈ ఉదయ కాలమందు ఎంతో భారముతో చేరి ఉంటున్నాం. as we honor the life and legacy of our dear apostle Dr. Livingston Gadde. అపోస్తలుడు డాక్టర్ లివింగ్స్టన్ గద్దే గారి జీవితాన్ని తలపోయొచ్చు ఈ సమయాన్ని మనం గడుపుచున్నాం. The founder of the Telugu Christian congregation of Kuwait and the spiritual father to many around the world.
ప్రియులారా, మనకి ఆత్మీయ తండ్రిగా మనకు మాత్రమే కాకుండా అనేక మంది తెలుగు వారికి ప్రపంచమందంతటా ఎరిగి ఉంటున్నారు. In 1971, moved by the God-given vision and burning passion for the gospel, Dr. Gadde established this congregation. For over 53 years, through trials and tears, even after the loss of his entire family, he remained faithful to the Lord and served him until his last breath. గత 53 సంవత్సరాలుగా ప్రత్యేకమైన భారమును కలిగి తెలుగు క్రైస్తవ సంఘం దర్శనంతో నడిపించడానికి, మరి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారి మధ్య కూడా పరిచర్య చేయడానికి ఆయన చేసిన అమోఘమైన పరిచర్యను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. He was a humble, simple and compassionate servant of God. ఆయన సాధారణంగా, ఆయన యథార్థముగా, వ్యక్తిగతముగా అనేకులను ప్రేమిస్తూ తన జీవితాన్ని కొనసాగించారు. Friendly, loving and Christ-like in every way. ప్రియులారా, మరి ప్రేమతోనూ శాంతముతోనూ దీర్ఘశాంతముతో మనల్ని ఏ విధముగా దర్శించాడో మనం ఎరిగి ఉంటున్నాం. He laid the foundation of the congregation firmly on the word of God and always followed in the footsteps of Jesus. యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడలలో నడుస్తూ సంఘానికి కావలసిన ప్రతి విషయాల్లో మనల్ని హెచ్చరిస్తున్న విధానము మనకు జ్ఞాపకం ఉన్నది. His leadership was not but a position but about a service. ప్రియులారా, ఆయన ఆ యొక్క స్థానమును పొందాడంటే కేవలం స్థానము పదవి కొరకు కాకుండా పరిచర్య చేయడానికి ముందుకు వచ్చారు. He truly believed the ministry was about changing lives, not just preaching sermons. కేవలం ప్రసంగాలు చేయటం మాత్రమే కాకుండా మరి అనేక మంది జీవితాలు మార్చబడినటువంటి రీతిగా ప్రయాసపడి ఉంటున్నాడు. Dr. Gadde was not only a visionary but also a mentor. అయ్యగారు కేవలము దర్శనము చెందినటువంటి వాడు మాత్రమే కాకుండా మాలాంటి వారిని అనేకులను ఆయన ప్రోత్సహించి కాపరులుగా తీర్చిదిద్ది ఉన్నాడు. He trained and raised up many true Christian servants who now continue to carry the gospel forward. కువైట్లో తరబేతి పొందినటువంటి వారు ఇండియాకు వెళ్ళినప్పుడు కూడా వారి పరిచర్యను కొనసాగిస్తూ స్థానిక సభ్యులతో పాటు పరిచర్య చేస్తుంటున్నారు. Through institutions like the Telugu Kraistava Vedanta Vidyalayam Bible College and Global Telugu Christian Ministries, alongside faithful partners like Dr. David Chigurupati and Dr. Joseph Paturi. డాక్టర్ డేవిడ్ చిగురుపాటి, డాక్టర్ జోసెఫ్ పాటూరితో కలిసి తెలుగు క్రైస్తవ వేదాంత విద్యాన్ని ఇక్కడ ప్రారంభించడానికి, తదుపరి గ్లోబల్ తెలుగు క్రైస్తవ పరిచర్య ద్వారా ప్రపంచంలో అనేక స్థలాలలో పరిచర్యను కొనసాగించడానికి ప్రభువు తనకు సహాయపడి ఉన్నాడు. He empowered hundreds of pastors, youth, women and laity leaders. కేవలము స్త్రీలు పురుషులు మాత్రమే కాకుండా అనేక యవనస్తులను కూడా బలపరిచి కాపరులుగా వారిని స్థిరపరిచి ప్రపంచంలో అనేక మందిని ఉద్ధరించిన సత్యం మనం ఎరిగి ఉంటున్నాం. His heart for the poor and needy was equally remarkable. పరిచర్య మాత్రమే కాకుండా పేదల కొరకు, నిరుపేదల కొరకు ఆయన హృదయం ఏ విధముగా స్పందించినదో మనకు తెలుసు. Through Dr. Gadde Sudha Livingston Charitable Trust, he donated his land to establish a welfare home for orphans and widows in Guntur, India. గద్దే లివింగ్స్టన్, సుధా లివింగ్స్టన్ గారి చారిటబుల్ ట్రస్ట్ తరపున దాదాపు 25 మంది బిడ్డలను పోషిస్తూ మరి వారి విద్య విషయంలో కానీ ఆత్మీయతలో కానీ సహాయపడినటువంటి దేవుని సేవకును బట్టి మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. His love was practical. It found the lost, lifted the downtrodden and brought dignity to the hopeless. ప్రియులారా, ఎవరైతే ఇల్లు లేకుండా ఆర్ఫన్స్గా ఉంటున్నారో వారందరినీ కూడా చేర్చి వారికి ఒక మంచి గృహాన్ని, సంక్షేమ గృహాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నారు. He also built the structure of this church with great wisdom. ఈ యొక్క సంఘాన్ని నడిపించడంలో కూడా చాలా జ్ఞానాన్ని ఆయన ఉపయోగించారు. సంఘ నిర్మాణములో ఆయన చేసిన పరిచర్య మనకు తెలుసు. He formed the Supreme Council and carefully drafted the church constitution, ensuring the Telugu Christian congregation would continue smooth and gloriously even in his absence. ఒకవేళ ఆయన పరలోకం పిలుపు పొందినప్పటికీ సుప్రీం కౌన్సిల్ అని ఆయన ఏర్పాటు చేసి మనకి కాన్స్టిట్యూషన్ కూడా ఏర్పాటు చేసి ఏ విధముగా ముందుకు సాగవలనో ఇది వరకే మమ్మల్ని తర్బీతు చేశారు. Though none can fill the gap he leaves behind, he trained his servants well to carry forward
the vision until the Lord returns. ప్రభు పిలుపు పొందినప్పటికీ కూడా మిగతా వారమైనటు మమ్మలను ఆయన తర్బీత్ అనుగ్రహించి ప్రార్థనా పూర్వకముగా ముందుకు సాగుటకు మమ్మలను సిద్ధపాటు చేసి ఉన్నాడు. His legacy is seen in every life touched, every soul reached, and every community revived through his ministry. ప్రియులారా, ఆయన పరిచర్యను బట్టి అనేకమైనటువంటి సమూహాలు, సంఘాలు, వ్యక్తులు దీవించబడిన సంఘటన మనకు తెలుసు. His life was an inspiration to all of us. ఆయన జీవితము మనకందరికీ ఎంతో ఉదాహరణముగా ఉంటున్నది. ప్రభునందు ప్రియులారా, ఆయనను దూషించి ద్వేషించి హేళన చేసి ఆయనను అపహసించిన వారిని కూడా వారి యొక్క అజ్ఞానాన్ని గురించి, ఆయన అమాయకత్వాన్ని గురించి ఆయన వారిని దుఃఖపడుతూ వారిని ఆకున చేర్చుకొని వారిని సరైన బోధించి వారి జీవితాన్ని అర్థం చేసుకునే విధంగా వారిని సమజాయించి వారికి సముచిత స్థానాన్ని సంఘంలో కల్పించిన గొప్ప మహనీయుడు. Even though some people hated him, some people had different opinions about Uncle Livingston, yet he loved them and brought them and made them as the disciples of the Lord Jesus Christ for the glory of God. For me personally, this is a deep and painful loss. వ్యక్తిగతముగా నాకు ఈ యొక్క మరణము గొప్ప నష్టముగా కనబడుచున్నది. He treated me not only as a brother but as his own son. కేవలం తన సహోదరునిగా మాత్రమే కాకుండా తన కుమారునిగా నన్ను భావించాడు. I had the privilege of serving with him for 46 years under his wise and loving guidance. ప్రియులారా, ఆయన యొక్క నడుపుదల ద్వారా గత 46 సంవత్సరాలు నేను పరిచర్య చేయడానికి ప్రభు కృప అనుగ్రహించారు. I will never forget his affection, his counsel and our close fellowship. ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ఆయన నాతో చేసిన సహవాసమును బట్టి నాకు ఇచ్చిన సలహాలను నేను మర్చిపోను. Though his passing is a great loss to the Telugu Christian congregation and Telugu believers across the world, అయ్యగారి యొక్క మరణము తెలుగు క్రైస్తవ సంఘంలోని తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రపంచంలో చెల్లా చెదరైన తెలుగు వారికి కూడా గొప్ప నష్టముగా కనిపించుచున్నది. we do not grieve without hope. మనము నిరీక్షణ కలిగి ముందుకు సాగుదాం. As believers, we know that in the Lord's coming, we will be reunited with the Lord once. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో మధ్యాకాశంలో ఆయనతో పాటు మనం కలిసి కనబోచున్నాం. Let us now honor him best by continuing what he began, reviving our communities, reaching the unreached, serving the poor, and building the God's kingdom with humility, unity, and love. కేవలము ఆయన ఉదాహరణ ఫాలో చేయడం ద్వారా మరి మనకు ముందు ఉంచబడినటువంటి ఈ పరుగు పందెమును విశ్వాసమునకు కర్తయ్య కొనసాగించువాడైన యేసు వైపు చూచి ముందుకు సాగుదాం. May the peace and comfort of the Christ be with his family and all who mourn today. ప్రియులారా, మరి ముఖ్యంగా కుటుంబస్తులకు మనమందరికి కూడా ఆయన యొక్క సమాధానం అనుగ్రహించును గాక. Finally, I wish to say just one thing. చివరిదిగా ఒక్క మాట. If we truly love him and honor his memory, మనము నిజముగా ఆయనను గౌరవించాలి, ఆయనకు మహిమార్థముగా జీవించాలి అంటే, if we truly love him, let us follow his footsteps and serve the Lord, fulfilling the vision he lived and died for. ఆయన వదిలిపెట్టినటువంటి ఆ యొక్క దర్శనము కొరకు మనమందరము కూడా సహకరించి ముందుకు సాగిదము గాక. Finally, ఆయన తన జీవిత యాత్రను ముగింపులో మంచి పోరాటం పోరాడాడు. పౌలు వలె ఆయన పరుగును తుదముట్టించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మనం కూడా ఆయన మరుగుజాల్లో నడుస్తూ మన జీవిత యాత్రలో ఆయన నమ్మి మనకు అప్పగించిన ఈ సేవను ఫలప్రదంగా ఆయన అడుగుజాడలో ఆయన కట్టడలు ఏవైతే మనకు నేర్పించినారో ఆ విధంగా ప్రేమ, సమాధానము, ఆత్మ కలిగించు ఐక్యతలో మరి ముందుకు సాగుతూ మరి ఆయన ఉన్నప్పటి కంటే లేనప్పుడే మనము బలమైన మరి ఒక కృత నిశ్చయంతో, పట్టుదలతో, ఏక మనసు, ఏకాత్మ, ఏకభావంతో మరి ఈ యొక్క తెలుగు క్రైస్తవ సంఘం యొక్క గొప్ప పరిచర్యను మరి కొనసాగించటానికి దేవుడు
కృప మనందరికీ దయచేయను గాక. ఆమెన్. Thank you so much, Successor Reverend Dr. Jayakumar Garu. Now I would like to invite Brother Yusuf Sabri from Gulf Bible Society to come forward and share his tribute. I would like, first of all, to send condolences of the Bible Society Gulf to all the Telugu congregations in Kuwait. ప్రియులారా, కువైట్లో ఉన్నటువంటి ప్రతి తెలుగు క్రైస్తవ సంఘస్థులకు మరి ముఖ్యంగా తెలుగు క్రైస్తవ సంఘమునకు బైబిల్ సొసైటీ తరపున మీకు అందరికీ ఆదరణ మాటలు తెలియజేయుచున్నాను. From day one I came to the church here. I met our beloved late pastor or Dr. Livingstone. అయ్యగారు మరి ఈ యొక్క చర్చికి వచ్చిన మొట్టమొదటి దినమందే అపోస్తలుడు డాక్టర్ లివింగ్స్టన్ గారిని కలిశారు. And I hear that he is the founder of the Telugu congregations in Kuwait. తర్వాత నాకు తెలిసింది తెలుగు క్రైస్తవ సంఘమునకు వ్యవస్థాపకులుగా ఉన్నారని. And I dare to say this is one of his legacies. మనమందరము కూడా ఆయన చేత విడిపించబడినట్టు ఒక జనాంగముగా ఉంటున్నాం. As we always say that we are on earth, and in Kuwait in particular we are here for a purpose. మనమందరము కూడా ఆయన కలిగిన దర్శన ప్రకారము ఒక ఉద్దేశముతో ప్రభువు మన ఈ దేశానికి తీసుకుని వచ్చారు. And I think his mission since he came 53 years back after, as I knew, to share the gospel for the Telugu congregations. తెలుగు వారికి సువార్తను ప్రకటించడానికి గత 56 సంవత్సరాలు ఈ దేశంలో ఆయన విడువక పరిచర్య చేశారు. And I think the best or the great thing he left for us is this very big church with its leaders and people. ప్రియులారా, అనేక మంది కాపరులను ఆయన సిద్ధపాటు చేసి పెద్ద సంఘముగా చేసి 20 బ్రాంచెస్లో ఆయన నెలకొల్పిన పరిచర్యను మనము జ్ఞాపకం చేసుకోవాలి. I can say that it's one of the biggest and most active Telugu congregation at NEC. నేషనల్ ఇమాంజికల్ చర్చ్ కాంపౌండ్లో తెలుగు క్రైస్తవ సంఘము ఒక పెద్ద సంఘముగా తీర్చిదిద్దబడి దేశము యొక్క నలుమూలలా వ్యాపించబడిన సంఘమని మీకు తెలియజేయుచున్నాను. But what I learned from him really is humbleness. అయ్యగారి దగ్గర నుంచి నేర్చుకున్న ఒకే పాఠం ఏమిటంటే వినయము, విధేయత. As a Bible Society we arrange some seminars and workshops for the Telugu congregations. కువైట్లో ఉన్న తెలుగు క్రైస్తవ సంఘాలకన్నీ కూడా కొన్నిసార్లు సెమినార్లు మేము జరిగించినప్పుడు one day I was surprised because I saw him sitting at Hall of Faith in front of his people listening to the word of God from one layman like me. ప్రియులారా, అయ్యగారు లాంటి వారు వాక్యము చెప్పుచున్నప్పుడు ఆయన మొట్టమొదటి లైన్లో కూర్చొని నేర్చుకున్నట్టు చూచి నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను. I asked myself what I'm going to add for this big and great leader of a very big congregation. ప్రసంగాన్ని ముందు అనుకున్నాను, మరి ఇంత పెద్ద దేవుని సేవకి నేనేం చెప్పాలి, ఇంత పెద్ద కాంగ్రిగేషన్ లేని వారికి ఏం చెప్పగలని నేను సందేహించాను. But what encouraged me more that he was listening carefully. అయితే ఆయన 2 గంటలు కూడా కూర్చొని సెమినార్లో ఆయన పాలు పొందారు. Like the normal people. సాధారణ వ్యక్తుల వలె ఆయన నేర్చుకున్నాడు. I would like to comfort all of you. మిమ్మల్ని అందరినీ కూడా ఆదరించాలని కోరుచున్నాను. He left a true example for us to work hard in Kuwait to spread the gospel. ప్రియులారా, మనమందరము కూడా సేవార్థమై కష్టపడి పని చేయాలన్న పాఠము ఆయన నేర్పించి వెళ్ళారు. And my last advice is if we'd like to memorize and honor him, మనము ఆయనను ఏ విధముగా గౌరవించాలంటే we have to keep the unity of the church. సంఘములో ఐక్యమత్యాన్ని మనం తప్పక కాపాడుకోవాలి. And continue his mission in Kuwait and in the Gulf. ఈ యొక్క కువైట్ దేశంలోను గల్ఫ్ ప్రదేశాల్లోను విదేశాల్లో కూడా చేసిన పరిచర్యను మనము తుదముట్టించాలి. We are sad for his departure, but we are sure that he is in a better place. మనల్ని వదిలిపెట్టాడని మనము విషాదకరముగా ఉన్నప్పటికీ మనమున్న స్థలము కంటే గొప్ప ఉన్నత స్థలములో ఆయన ఉంటున్నాడు. Again, our condolences to Telugu congregation.
Telugu community and all Christians in Kuwait. ప్రియులారా, కువైట్లో ఉన్న క్రైస్తవులకు అందరికీ, తెలుగు సమూహాలకి, మరి ముఖ్యంగా తెలుగు క్రైస్తవ సంఘమునకు మీకు ఆదరణ తెలియజేస్తూ ఉంటున్నాను. Thank you so much, Brother Yusuf Sabri. Thank you so much. Now I got instructed to close the meeting at 12. We have a big program. I don't know what to do now. VIPs are here, which we cannot avoid. At the same time, we have to close on time. I don't know. Still, I request Reverend Pinag Maitra to come forward for a few minutes, please, to share your tribute. Thank you, sir. Thank you so much, sir. Thank you. Thank you, sir. Thank you so much. Thank you. On behalf of the Praise God Ministry, ప్రైజ్ గాడ్ సంఘ పరిచర్య తరపున, our family, మా కుటుంబం తరపున we extend our heartfelt condolences to the Livingston family. ప్రియులారా, అంకుల్ లివింగ్స్టన్ గారి యొక్క కుటుంబస్తులకు, మనవరాండ్లకు ఈ యొక్క ఆదరణ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాను. We understand that Pastor Livingston or Apostle Livingston was father of so many, and so I extend our condolences to the TCC congregation too. ప్రియులారా, మరి అంకుల్ లివింగ్స్టన్ గారు మనకి అనేక మందికి తండ్రిలాగా ఉండి ఉంటున్నాడు కనుక తెలుగు క్రైస్తవ సభ్యులకు మీకు నా సంతాపము తెలియజేస్తున్నాను. We are here as we are hearing our other colleagues speak to honor Apostle Livingston's life. To honor Apostle Livingston's life. మరొకసారి అంకుల్ గారి యొక్క నామము కొరకు, గౌరవము కొరకు ఏమి చెప్పాలంటే, and his life was a life of celebration. ప్రియులారా, ఆయన జీవితం అంతా కూడా పండగలాగా చేసుకున్నాడు. Throughout his life, uncle lived an Hebrews 6:10 life. హెబ్రీయుల 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్లు ఆ యొక్క వాక్యాన్ని నెరవేర్చాడు. As he was faithful, God is going to be faithful to Apostle Livingston. నమ్మకముగా ఆయన జీవించాడు కనుక ఆయన కుటుంబానికి కూడా ప్రభువు తోడై ఉండవాలని కోరుచుంటున్నాను. God is going to honor uncle's work. దేవుడు ఆ యొక్క అంకుల్ గారి కుటుంబాన్ని, సంఘాన్ని దీవించును గాక. His labor of love. ఎంతో ప్రేమతో ఆయన చేసినటువంటి పరిచర్య, each one of us who are present here this afternoon, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరు కూడా, and for all the ministry that have operated in Kuwait and across the world. కువైట్లో మాత్రమే కాకుండా విదేశీ పర్వతముగా జరిగినటువంటి పరిచర్యలో కూడా. And the things that really strike me is founders have a job that's different from people who continue. ప్రియులారా, వ్యవస్థాపకులకు ప్రభు ఒక ప్రత్యేక పరిచర్యను ఇచ్చాడని మనం గుర్తెరగాలి. As a founder myself, I understand that there is a lot of unwavering dedication that's required to continue for 50 plus years. అయ్యగారు ఏ విధముగా ప్రైస్ గాడ్ మినిస్ట్రీకి వ్యవస్థాపకులుగా ఉంటున్నారో, మరి 53 సంవత్సరాలుగా వ్యవస్థాపకులుగా జీవించాలంటే అది సాధారణమైన కార్యము కాదు, కష్టముతో కూడినటువంటి పరిచర్య. To uplift the body of Christ decade after decade for 5 decades. 5 దశాబ్దాలుగా ఆయన సంఘం యొక్క క్షేమాభివృద్ధిని కోరి ఉంటున్నాడు. So he didn't run a sprint, he ran a real marathon. ప్రియులారా, నార్మల్ పరిగెత్తడం కాదు కానీ మైళ్ళ దూరం పరిగెత్తే ఒక పరుగును ఆయన తుదముట్టించాడు. Before I had come to know the Lord, అయ్యగారు ప్రభువును ఎరుగక ముందు, my wife and Pastor Livingston obviously had a part in helping me to make that journey. ప్రియులారా, మరి తన సతీమణి గాని అంకుల్తో కలిసి అయ్యగారితో ఏ విధంగా మాట్లాడాలని ఆలోచించారు. I remember he used to always say, read the book of John, read the book of John. అంకుల్ గారు ఎప్పుడు చెప్పేవారు అయ్యగారికి, యోహాను సువార్తను చదువు, యోహాను సువార్తను చదువు అని చెప్పేవారు.
So what I'm giving is not about me, it's about uncle. Uncle had passion for the souls. ప్రియులారా, ఆత్మల పట్ల భారము కలిగినటువంటి వ్యక్తిగా అంకులు ప్రవర్తించారు. The other thing that is consistent that I saw in him was his unshakable faith. He went through very difficult times. He lost his wife, he lost his son and many members of his family. ఆయన భార్యను గాని కుమారుడు గాని ఏకైక కుమార్తెను గాని ప్రభు పిలిచినప్పుడు ఏ విధముగా కూడా ధైర్యాన్ని విడవకుండా విశ్వాసములకు కత్తి కొనసాగించువాడైన యేసు వైపు చూచి ఆయన ముందుకు సాగారు. But I saw that consistent unshakable faith that uncle had to Lord Jesus Christ. మరణ అనుభవముల ద్వారా పోవలసి వచ్చినప్పటికీ కదలక స్థిరుడై చేసిన పరిచర్యను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. So it showed the deep love for God. ప్రియులారా, మనకందరికీ యథార్థమైనటువంటి ప్రేమను చూపించారు. So as it's spoken already according to 2 Timothy 4:8. 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనములో I believe that he'll receive the crown of righteousness promised in the word. నీతి అన్నటువంటి కిరీటమును ఆయన పొందనయుంటున్నాడని విశ్వసిస్తూ ఉంటున్నాను. Let us honor him, all of us, మనమందరం కూడా ఆయనను గౌరవిస్తాం for fighting the good fight going forward. ఈ విధమైనటువంటి పరుగు పందెములో ఆయన వెళ్ళినందులకు Finish our race. మనము కూడా మన ముందు ఉంచబడిన పరుగును పరిగెత్తుదాం. And keeping our faith like uncle did. అంకుల్ ఏ విధముగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడో మనము కూడా కార్యం చేయాలి. Focusing on the simple truth of the love of Jesus Christ for all of us. యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించినటువంటి ప్రేమను ఆయన చూపించినట్లు మనము కూడా ఒకరి పట్ల ఒకరు చూపింపవలసిన వారముగా ఉంటున్నాం. Thank you. God bless you. Thank you so much, brother. Now I would like to invite the grandson, our founder at the same time spiritual father, Apostle Livingston Garu, to share few words. We need translation, I think. Okay. Okay, no problem. Go ahead. Good morning, everyone. మీకందరికీ ఉదయకాలపు శుభోదయము. We gathered here today to honor and celebrate the life of an extraordinary man, Apostle Dr. Livingston Gade. మనమందరం కూడా ప్రత్యేకించబడినటువంటి అంకుల్ లివింగ్స్టన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. To the world, he was a visionary, a spiritual leader, and a founder. But to us, he was simply and lovingly Tata, the heart of our family. అనేక మందికి ఆయన ఆత్మీయ తండ్రిగా ప్రపంచంలోనూ కువైట్లోనూ ఉన్నారు కానీ మాకైతే తాతయ్యగా ఆయన మేము ప్రేమించాము. When our father passed, it was Tata who stepped in and filled the space with quiet strength, unwavering love, and deep commitment. వీరి తండ్రి ప్రభువు మహిమలోనికి పిలబడినప్పుడు తాతయ్య గారు వీరినందరిని తీసుకుని వచ్చి ఎంతగా ప్రేమించాడో మనం వివరించలేము. He didn't just take care of us, he raised us. ఆయన మమ్మల్ని పెంచాడు. మా తండ్రి వలె ఆయన తాతయ్య మమ్మల్ని పెంచాడు. He made sure we were never in need, not just in terms of what we had, but how deeply we were loved. ప్రియులారా, మాకు ఏది అవసరమో ఏది ముఖ్యమో ఆ కార్యాలు ఆయన చేస్తూ వచ్చినట్లు గమనిస్తూ ఉంటున్నాం. Tata was the patriarch of our family. The patriarch. మా కుటుంబానికి ఒక పితామహుడుగా ఉండి ఉంటున్నాడు. He led us not with words alone, but with a life filled with humility, compassion, and faith. కేవలము మాటలతో మాత్రమే కాదు కానీ ఆయన జీవిత తీరును బట్టి మా కుటుంబాన్ని ఎంతో పోషించాడు. He was the founder of the Telugu Christian congregation, and his mission to serve God and his people knew no boundaries. ప్రియులారా, మరి తెలుగు క్రైస్తవ సంఘానికి దర్శనమిచ్చి కొనసాగించిన విధానం మనకందరికీ తెలుసు. He also established the Global Telugu Christian Ministries, the Sudha Livingston Charitable Trust, and other institutions. ప్రియులారా, కేవలము సంఘము మాత్రమే కాకుండా గ్లోబల్ తెలుగు క్రైస్తవ పరిచర్యలు కానీ సంక్షేమ గృహము కానీ తెలుగు క్రైస్తవ వేదాంత విద్యాలయం అటువంటి పరిచర్యలను ఆయన ప్రారంభించాడు. He played a vital role in founding and setting up the welfare home, and which became a home to a number of children elderly in need. మరి ముఖ్యంగా తనకు ఉన్నటువంటి 2.5 ఎకరాలు అమ్మివేసి సంక్షేమ గృహాన్ని ఏర్పాటు చేసి 25 మంది బాలులను పోషిస్తూ ఉంటున్నారు. His hands were always open to serve, to give, and to uplift. ప్రియులారా, ఎప్పుడు కూడా ఆయన చేతులు ఎవరికి ఏ విధముగా సహాయం చేయాలి, వారిని ఏ విధముగా ప్రోత్సహించాలని ఆలోచించేవాడు. Tata gave everything he had, his time, his strength, his heart, to the church and to the people around him.
తనకున్న శక్తి, బలము, జ్ఞానం అంతా కూడా సంఘం కొరకు, ప్రజల కొరకు వినియోగించారు. He never sought praise or recognition. ఎప్పుడు కూడా ఆయన వచ్చి పొగడాలని ఎదురు చూడలేదు. For him, the reward was seeing lives changed, souls comforted, and faith restored. కేవలము జీవితాలు మార్చబడాలి, జీవితాలు ఆదరించబడాలి అన్నటువంటి ఒకే దృక్పథాన్ని మా తాతయ్య కలిగి ఉంటున్నాడు. Today, even in our grief, we celebrate his remarkable life. మరి మేమందరం కూడా ఎంతో దుఃఖిస్తుంటున్నాం. ఒక ప్రక్క అదే సమయమందు ఆయన జీవితాన్ని గురించి మేము ఎంతో సంతోషిస్తున్నాం. His legacy lives on in the ministries he built, in the people he cared for, and in all of us who were shaped by his love and example. ఎవరెవరైతే ఆయన పరిచర్య ద్వారా జీవితాలు మార్చుకున్నారో, పరిచర్యలోనికి పిలువబడి ఉంటున్నారో అవన్నీ కూడా గుర్తెరిగి ముందుకు సాగుదాం. Thank you, Tata, for your sacrifices, your wisdom, and endless love. తాత, మీరు మాకు చూపించిన ప్రేమను బట్టి మేము మీకు కృతజ్ఞులుగా ఉంటున్నాం. We will carry your memory with us always and strive to walk the path of faith you showed us so clearly. మేము కూడా భవిష్యత్తులో మీ అడుగు జాడలలో నడవడానికి మేము ఒప్పుకుంటున్నాం. We, the family, loved you deeply. Rest well in the arms of the Lord. మా కుటుంబస్తులందరూ మిమ్మల్ని మేము మర్చిపోలేము. Thank you. థ్యాంక్ యూ రీస్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, ఈ సమయంలో మనం ప్రాముఖ్యమైన ఘట్టంలోకి వెళ్ళనైనాము. వాక్య సందేశం రెవరెండ్ డాక్టర్ జాన్ సమ్మె గారు ముందుకు వచ్చి మనకు వాక్యంతో మనల్ని బలపరుస్తారు, ఆదరిస్తారు. క్రీస్తు ప్రేమలో వారిని ఆహ్వానిస్తున్నాను. 10 నిమిషాలు సమయం ఇచ్చాను. హలో, ముగిస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వారలారా, నా స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. He said this. He went to tell them, our friend Lazarus has fallen asleep, but I'm going to there to wake him up. Dear brothers and sisters, Uncle Livingston is now in paradise, waiting for the trumpet of the Lord to come to the middle air. And we who are alive are going to be caught up together with him so that we can be always with him. His uncle is sleeping. The word of God says, Jesus himself said, Lazarus did not die, but he is only sleeping. All of us sleep every day, get up the following day for our jobs and for our schools. In a similar way, uncle is going to rise up one day. I am torn between the two. I desire to depart and to be with Christ, which is better by far. But it is more necessary for you that I remain in the body. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలన నాకు ఆశ ఉన్నది. ఒక ప్రక్క ఎన్నోసార్లు మేము ఆయన కలిసినప్పుడు ప్రభువు ఆయన రాకడ కొరకు, పిలుపు కొరకు కాచుకొని ఉంటున్నాడు. వచ్చే సంవత్సరం నేను ఉంటానో ఉండనో కూడా ఆయన చెప్పారు. ప్రియమైనటువంటి వాళ్ళలారా, అయినప్పటికీ కూడా సంఘము కొరకు, సంఘ కార్యముల కొరకు ఏ విధముగా పరిశుద్ధులైన పౌలు తన జీవితాన్ని పొడిగించాడో ఆ విధముగా ప్రభు యొక్క సేవలో ఆయనకు ముందు వెళ్ళి ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ క్రైస్తవ జీవితంలో చూచినప్పుడు మనమందరము కూడా ఒకటి గమనించాలి. వారి జ్ఞానము తెచ్చుకొని దీనిని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. అనేకమైనటువంటి ఇటువంటి భూస్థాపన కార్యాలకు వచ్చాము, కానీ 55 సంవత్సరాలుగా కువైట్లో ఉంటున్నాను, ఇంతమందిని ఎప్పుడు నేను చూడలేదు. కడవరి స్థితి చాలా ముఖ్యము. అంకుల్ గారితో కలిసి 55 సంవత్సరాలు పరిచర్య చేశాను. ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన కడవరి స్థితి ఏ విధముగా ఉండదంటే ఇండియాలో కూడా గొప్ప కార్యాలు జరిగించబోచుంటున్నాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. Teach us to number our days again, that we may gain a heart of wisdom. ప్రియమైనటువంటి వాళ్ళ దినము వెంబడి దినము అయ్యగారు ఉదయాన్నే లేచి మనందరి కొరకు ప్రార్థన చేయటము, ఒక రోజుకి 2-3 ప్రసంగాలు కూడా శుక్రవారం పూట చేయటము మనమందరము గుర్తెరిగి ఉంటున్నాము. ఎందుకంటే ఆయన దినములు లెక్కించిన వాడు. దినము వెంబడి దినము మన డబ్బు కాదు, మన ఎకరాలు కాదు, మన టెంకాయ తోటలు కాదు, కానీ ప్రతి దినమును లెక్కించినటువంటి వారమై అయ్యగారు చేసినటువంటి ఆ యొక్క ఉదాహరణలో పాలు పొందవలసిన వారముగా ఉంటున్నాం. Daniel chapter 12:2 says, multitudes who sleep in the dust of the earth will awake.
some to everlasting life, others to shame and everlasting contempt. Those who are wise will shine like brightness of heavens, and those who lead many to righteousness like the stars forever and ever. సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనేదరు, కొందరు నిత్య జీవము జీవించుటకు, కొందరు నింద పాలుగుటకు, నిత్యముగా హేయులగుటకు. దేవుని సేవకులు ఆయన నిద్రించాడు, అయితే ఆయన తిరిగి లేచినప్పుడు నక్షత్రముల వలె ప్రకాశిస్తారని దానియేలు గ్రంథములో మనము చదువుచుంటున్నాం. ఎందుకనగా అనేక మందిని నిత్య జీవములకు ఆయన నడిపించుటకు ఒక పనిముట్టుగా వాడబడి ఉంటున్నాడు. కాబట్టి నీవు నేను గుర్తించవలసిన సంఘటన ఏమిటంటే, మనమందరం ఒక్క దినము లెగవాలి, నిత్యముగా హేయులుగుటగా లేకపోతే నిత్య జీవములోనికి ప్రవేశించుటగా అని మనము ప్రశ్నించుకునవలసిన వారముగా ఉంటున్నాం. Acts chapter 13:36 says, David had served God's purpose in his own generation. He fell asleep. David had served God's purpose in his own generation. He fell asleep. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి పితరుల యొద్దకు చేర్చబడెను. ఆయన నిద్రించాడు కాబట్టి ఒక దినమందు ఆయన లెగవన ఉంటున్నాడు అనే నిరీక్షణ మనమందరము కలిగిన వారముగా ఉంటున్నాం. Genesis 25:8, Abraham breathed his last and died at good old age, an old man full of years, and he was gathered to his people. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున తన ప్రాణమును విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. కువైట్లో మనము చూస్తుంటున్నాం, మరి 92.5 సంవత్సరాలు జీవించినటువంటి ఒక దేవుని సేవకులని ప్రప్రథముగా మనము చూస్తూ ఉంటున్నాం. నిండు ముసలితనానికి తీసుకుని వచ్చాడు. ఆయన సేవ చేసి నిద్రించినట్లు వాక్యములో మనము కనుగొనుచుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సత్యాన్ని మనము గుర్తెరగాలి. ఫిలిప్పీయులు 1:21 For me to live is Christ and to die is gain. For me to live is Christ and to die is gain. నా మట్టుకు బ్రతుకటైతే క్రీస్తు, చావైతే లాభము. ఎప్పుడైతే ఆయన క్రీస్తు కొరకు జీవించాడు కాబట్టి చావు అతనికి లాభము. ఒకవేళ నీవు నేను క్రీస్తు కొరకు జీవించకపోతే చావు మనకు గొప్ప నష్టమును చేకూర్చున్నదిగా ఉంటున్నది. కాబట్టి అయ్యగారి యొక్క ఆ యొక్క మృతదేహము చుట్టూ చేరిన మనమందరము కూడా, ప్రభువా నీ కొరకు జీవించుట, ఉదయాన్నే లెగిస్తే క్రీస్తు కొరకు జీవించటము. ఎక్కడికి పోయినా అక్కడికి తిరిగి ప్రయాణాలు చేశారు. కువైట్ దేశంలో 55 సంవత్సరాలుగా ఆయన తిరగనటువంటి ప్రదేశము లేదు. ఇండియాకు వెళ్ళినా, అమెరికాకు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా తెలుగు వారిని దర్శిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, వారిని ప్రార్థిస్తూ, వారిని బలపరిచినటువంటి సంఘటనలు మనం గుర్తెరుగుచుంటున్నాం. ప్రియమైనటువంటి వారలా, బిలాము ప్రవక్త ఏం చెప్పాడంటే, Let me die the death of righteous and my end be like this. నీతిమంతుని మరణము వంటి మరణము నాకు లభించునుగాక అని బిలాము ప్రవక్త చెప్పినట్లు గమనిస్తూ ఉంటున్నాం. ప్రియమైన సహోదర సహోదరులారా, మన చివరి దినాలు మనము గుర్తెరగవలసినటువంటిదిగా కనబడుచుంటున్నది. కీర్తనలు 16:15 Precious in the sight of the Lord is the death of his saints. Precious in the sight of the Lord is the death of his saints. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. మనకు ఒక ప్రక్క ఎంతో నష్టముగా ఉండవచ్చును, ఎంతో బాధకరముగా ఉండవచ్చును, కానీ ప్రభు అంటున్నాడు, నా యొక్క మరణము నా దృష్టికి ఎంతో విలువగలది. కాబట్టి రేపు నీవు నేను కూడా ఒక దినమందు ప్రభు సన్నిధి చేరవలసినటువంటి వారముగా ఉంటున్నాము కనుక ఈ సత్యాన్ని మనము గుర్తెరుగుదాం. If we live to the Lord, and if we die to the Lord. So whether we live or die will belong to the Lord. గుర్తెరగండి, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కొరకే మనము చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. అయ్యగారు బ్రతికినప్పుడు ప్రభువు కోసమే బ్రతికాడు కాబట్టి చనిపోయినా కూడా ప్రభువు వారమై ఉన్నాను అని ధైర్యముగా మన ముందు చెప్పడానికి కృప అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అయ్యగారు ఒక మాట చెప్పేవారు, సువార్త పరిచర్య మాత్రమే కాదు, తెలుగు క్రైస్తవ సంఘములో సత్క్రియలు కూడా మనం చేయవలసిన వారముగా ఉంటున్నామని పదే ఆయన చెప్పి ఉంటున్నారు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి
ఇంకను ఉపచారము చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన ద్వారా పోషించబడుచున్నటువంటి 25 బాలుల విషయమై ఆయన మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అంకుల్ గారు తనకున్న ఒకే ఒక ఆస్తిని ఈ సంక్షేమ గృహానికి ఇచ్చి గొప్ప కార్యాలు చేయటానికి, భవిష్యత్తులో జీటీసీఎం హెడ్ క్వార్టర్స్ కట్టడానికి, స్త్రీల విధవరానికి ఒక మంచి గృహాన్ని కట్టడానికి కూడా ఏర్పాట్లు ఆయన చేసి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ చివరిదిగా నేను చెప్పేది ఏమిటంటే, యోహాను సువార్త 4:34లో యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మై ఫుడ్, said Jesus, is to do the will of him who sent me and finish his work. ప్రియులారా, ఆయన చిత్తము చేయుటయే ఆహారము. కొన్నిసార్లు ఆయన 2-3 మీటింగులు శుక్రవారం కూడా పరిగెత్తినప్పుడు తినడానికి కూడా టైం లేదు. కానీ ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చిత్తము నెరవేర్చుటయు ఆ పని తుదమిట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి యవనస్తులుగా మనము చేరిన మనమందరము కూడా, మధ్య వయసులో ఉన్న మనమందరము కూడా కేవలము ఆయన ఉదాహరణను మనము పాటించాలి. నా 10 నిమిషాలు అయిపోయింది. చివరి వచనము యోహాను 17:4లో I have brought you glory on earth by completing the work you gave me to do. I have brought you glory on earth by completing the work you gave me to do. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. అంకుల్ గారికి ఎటువంటి పరిచర్య ఇచ్చాడో, బుకారా నుంచి కువైట్కి వచ్చినప్పుడు నీవు ఒక పనికి కాదు పోయేది, ఒక మిషనరీగా పోతున్నామని చెప్పి మిషనరీ పని తుదముట్టించి ఆయన ఏ విధముగా దేవుని మహిమపరిచి ఉంటున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరికి కూడా ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. ఆ పని మనం అందరం యథార్థముగా చేయుటకు, అంకుల్ మాదిరిని మనం అవలంబించుటకు ఆయన కృప మనకందరికీ దయచేయునుగాక. గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చక్కని వాక్యంతో సంఘాన్ని, కుటుంబాన్ని ఆదరించిన రెవరెండ్ డాక్టర్ జయకుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, రెవరెండ్ డాక్టర్ జాన్ సామి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక్క మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడటానికి నాకు సమయం లేదు, చాలా టెన్షన్ ఉంది. కానీ ఇక ముగించుకోవాల్సిన పరిస్థితి. ఈ సమయంలో ప్రకటనలు బ్రదర్ ఇస్రాయల్ గారు ముందుకు వచ్చి సంఘ ప్రకటన చేసిన తర్వాత మనం సహోదరులు జాన్ ప్రసాద్ గారు వందన సమర్పణ, ముగింపు ప్రార్థన. రెవరెండ్ ప్రేమ్ సునీల్ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ పాస్ట్, నో మోర్ టైమ్. No announcements, sir. No announcements. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తుయేసులో డాక్టర్ అపోస్తలు లివింగ్స్టన్ గారి అంతిమ యాత్రకు తరాలు వచ్చిన యావత్ తెలుగు వారు అందరికీ కూడా కుటుంబం తరపున, తెలుగు క్రైస్తవ సంఘం కార్యవర్గం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మరింత భయంకర వాతావరణం అయినప్పటికీ మీరందరూ అంత ఓపికగా మీరు కూర్చుని ఈ కార్యక్రమం తెలిగించినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క భౌతిక దహనం తయారు చేసి తీసుకెళ్ళడానికి సహకరించిన అందరికీ కూడా, వారికి ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన వారికి, పిఏ సిస్టమ్ వారికి, మరి సిద్ధపాటు వారికి, ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చిన కామన్ కౌన్సిల్ మెంబర్స్, బోర్డు మెంబర్స్ అందరికీ కూడా సంఘ కార్యవర్గం మరియు కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో ఇప్పుడు బయలుదేరి మరి ఈ యొక్క బాడీని మరలా సబ్ హాస్పిటల్కి తీసుకెళ్ళనున్నాం. మరి అక్కడ నుంచి తిరిగి మరలా సాయంత్రం క్వైట్వేర్స్ ద్వారా మరి గుంటూరు, హైదరాబాద్ నుంచి హైదరాబాద్ గుంటూరు కూడా తీసుకెళ్ళడం. ఆ ప్రోగ్రామ్ అంతా మీకు అందరూ జరిగినది. తర్వాత ఆగస్ట్ మాసం గురువారం సాయంత్రం 7 గంటలకు ఇక్కడ మరి జ్ఞాపకార్థిక కూడిక జరగనున్నది.
మరి కుటుంబం తరపున సంఘం తరపున మేము అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆగస్టు మాసం 7వ తారీఖున గురువారం సాయంత్రం 7 గంటలకి కనుక మీరు అందరూ తప్పనిసరిగా ఆ యొక్క ఆదరణ కూడికి వచ్చి కుటుంబం వరకు సార్ ఆదరించవలసిందిగా మరి ప్రత్యేకంగా కోరుచున్నాం. ఈ సమయంలో వచ్చిన అందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. దయచేసి మొదటిసారి గమనించండి, మరో సమయం చాలా తక్కువగా ఉంది. ఈ వింగులో కూర్చున్న వారు మొదట వచ్చి ఇలా చూసుకుని ఈ డోర్ అంటే బయటికి వెళ్తారు. మొదట కూర్చున్న కాపర్ ఈ బెంచ్ని స్టార్ట్ అవ్వండి, చూసుకుంటా మరి పూల బుక్కులు తెచ్చి వారు కూడా అక్కడ పెట్టి ఈ విధంగా క్రమంగా అందరికీ అవకాశం ఉంది. ఎవరు హరి బరి చేయకండి, వారు క్షేమంగా మరి ఇలా తీసుకెళ్తారు అని నేను అందరిని ప్రేమతో కోరుచున్నాను. మీకు అందరి పరీక్ష ఒకసారి ప్రత్యేకమైన వందనాలు కుటుంబం తరపున అదేవిధంగా సంఘ కార్యవర్గం తరపున తెలియజేస్తున్నాను. మొదట కూర్చున్నారు, మొదటి బెంచ్ ఈ సైడ్ కూర్చున్న అందరు కూర్చోండి. ఒకసారి ఆగండి, ముగింపు ప్రార్థన అవ్వనండి. ఒకసారి ఆగండి, చెప్తున్నాండి, మీరు అప్పుడే కాదు, మీరు కూర్చున్నాం. ఇంకా ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఉంది. తర్వాత నేను చెప్తున్నా, తర్వాత మీరు వదిలిగాను. ఒకసారి క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. దయచేసి అందరూ కూర్చొని పిల్లలు. ముగింపు ప్రార్థన ఇంకా కాలేదు కదా. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఇదని ఒకటి ముగించుకుందాం. రెవరెండ్ సునీల్ కుమార్ గారు ముందుకు వచ్చి, దయచేసి ఆయన రాలేదు కాబట్టి రెవరెండ్ డాక్టర్ మేరీ వర్జిని ముందుకు వచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత ఈదన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రియులారా, దయచేసి అందరూ మౌనంగా ఉండవలసిన సమయం, అందరూ కూర్చోవలసిన సమయం. దయచేసి అందరూ మౌనంగా ఉండవలసిన సమయం. ప్రియులారా, ముగింపు ప్రార్థన. దయచేసి అందరూ మౌనంగా ఉన్నట్లయితే మన చివరి ప్రార్థన ద్వారా ఈ యొక్క ప్రోగ్రాం ముగించుకుందాము. మహోన్నతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వెళ్ళలేని లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నాయన, మేము ఎదురు చూడనటువంటి రీతిలో నా తండ్రి, నాయన అపోస్తులు గారిని తండ్రి మీరు పిలుచుకున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఇది దేవుని చిత్తమని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మహిమపరుస్తూ ఉంటున్నాము ప్రభా. వారు చేసినటువంటి పరిచర్యని మేము జ్ఞాపకం చేసుకున్నటువంటి వారమై ప్రభా, వారి బాటలో నడవడానికి తండ్రి సంఘమును ప్రభా మీరు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఈ దినములో ప్రభా నాయన మరి సుగంధ తైలం కంటే మంచి పేరును, ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలును మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అటువంటి నాయన మంచి దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభా, నాయన వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రభా, ఆయన ఏ బాటలో మమ్మల్ని నడవమన్నారో ప్రభా, ఏ దర్శనముతో ఈ సంఘమును స్థాపించి నడిపించి ఉంటున్నారో ప్రభా, అట్టి విధముగా తండ్రి ఆ దర్శనమును కొనసాగించుటకు మమ్మల్ని మీరు వాడుకొని మీరు మహిమ ఘనత ప్రభావములను పొందుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సన్నిధి ఆదరణ విలపిస్తున్న మనందరికీ ఆ భూస్థాపన కార్యక్రమం అంతటికి తోడైన నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్. ఎవరు కంగారు పడకండి, అందరికీ అవకాశం ఉంది. దయచేసి ఎవరు కంగారు పడకండి, అందరికీ అవకాశం ఉంది. పంపండి వాళ్ళని. ఇలా పాస్టర్లు అందరూ పైకి వచ్చేయండి. తమ్ముడు చైర్స్లో కూర్చున్నవారు దయచేసి పాస్టర్లు పైకి రండి. అందరూ చైర్స్లో కూర్చున్నవారు దయచేసి కూర్చోండి. తమ్ముడు అమ్మ మీరు ఇంకా రావద్దు, మీరు కూర్చోండి, ఇంకా రావద్దు. మీకు అందరికీ అవకాశం ఉంది. ఈ పక్క వాళ్ళని ఈ పక్క వచ్చేయండి. నిలబడేవారు అయిపోయిన తర్వాత చైర్స్లో కూర్చున్నవారు రానోకండి, ఎవరిని క్రమాన్ని పాటిద్దాం దయచేసి. పంపండి. ముందు కుటుంబస్తులు తమ్ముడు మీరు ఇలా రాకండి, అట్లాగే వెళ్ళండి. బయటికి వెళ్తారు, ఎదురు రాకండి. పంపించండి. తమ్ముడు మీరు రండి, విన్నాడు రండి. అయ్యగారు మీరు వెళ్ళండి, మీరు నడిచండి. చూసేసరికి నడిచండి. అమ్మా వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. రండి. అయిందా? ఇక్కడ అయిందా? రమేష్ చూడు ఇక్కడ. ప్లీజ్ ఫ్యామిలీ మెంబర్స్ మూవ్. ఫ్యామిలీ మెంబర్స్ మీరు సహకరించాలి. మీరు నడండి అయ్యారు, నడండి అటు. కొద్దిగా వెనక్కి పాస్టర్లు అందరూ
కొద్దిగా వెనక్కొని పైకి వెళ్ళండి. ఇంకా చెప్తాను అయ్యా. పాస్టర్లు అందరూ వెనక్కోండి. ఇంకా ఒకసారి పాస్టర్లు అజయ్ పాస్టర్లు వెనకాలమని అందరూ వెనకెళ్ళండి అబ్బా, వెనకెళ్ళండి, కొద్దిగా వెనకెళ్ళండి. వాళ్ళు నిలబడతారు. వాళ్ళు ఇక్కడ నిలబడి లేదు మీరు జస్ట్ మీరు రండి, మీరు నడండి, మీరు పైకి వెళ్ళని చెప్తాను. అయ్యా దయచేసి మీరు అన్న ప్రవీణ్ అన్న జాన్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, ఆయన మాట వినండి దయచేసి. పైకి వెళ్ళండి అన్న, పైకి వెళ్ళండి. కాపర్లో అయ్యా దయచేసి అందరూ ఇన్స్ట్రక్ట్ చేయొద్దు. ప్లీజ్ కాపర్లు మాట్లాడినాడు, కొంచెం వెనక జరగండి, కొద్దిగా జరగండి, వెనక జరగండి. అది వాళ్ళు నిలబడతారు ఇక్కడ. మీరు ఇక్కడ ఉండండి. ఫ్యామిలీ మెంబర్స్ స్టే హియర్, కమాన్ మీరు రండి బాబు. అందరూ మాట్లాడొద్దండి. కమిటీ వారు దయచేసి జాన్ ప్రసాద్ గారిని ఫాలో అవ్వండి దయచేసి ప్లీజ్. భాస్కర్ గారు మీరు ఆ సైడ్ ఉండండి, అట్లాగా ఇక్కడ నిలబడండి. జాన్ ప్రసాద్ గారిని ఫాలో అవ్వండి దయచేసి. ఇక్కడ నిలబడండి, అందరూ కనపడతారు. ఇక్కడ నిలబడండి మీరు అందరూ. యూ హ్యావ్ స్టాండ్ హియర్. రండి. ఒకసారి ఇక్కడ నిలబడి. యూ హ్యావ్ స్టాండ్ హియర్. somebody have stand here. ఒక దేశము దూరమున వారపాతులు చూచెదరు. తండ్రి ఆశ్రయమేచునటన్ రవికాంతిని మించినదో. ఒక దేశము దూరమున వారపాతులు చూచెదరు. తండ్రి ఆశ్రయమేచునటన్ మేము చేరుదుమా స్థలమున్. స్థలమున్ దుఃఖ బాధలు లేక పరిశుద్ధులు కీర్తనలు అందునే పొడు పాడుదుము. మేము చేరుదుమా స్థలము. త్వరలో చేరుదుమా స్థలము. ప్రేమ సాగరుడౌ మాకు నేర్చిన మేలులకై ఆ కుర్రోళ్ళు లేమని అక్కడ, వాళ్ళ ముగ్గురు లేమని అక్కడ, వాళ్ళ ముగ్గురు లేపండి. ఆ ముగ్గురు మీరు బయటకు వచ్చండి. ఇలా రండి, ముగ్గురు రండి, తమ్ముడికి రండి, మీరు రండి, బయటికి రండి. ఇలాగా నేను రండి. రండి పాస్టర్ గారు, రండి పాస్టర్ గారు. శ్యామో పంపించాలని. శ్యామ్ పంపలు పంపు త్వరగా, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, త్వరగా రండి.
రావాలి రావాలి. ఎవరు ముట్టుకోవద్దు, ఎవరు ముట్టుకోకండి. బాడీని ఎవరు టచ్ చేయొద్దు, బాడీని ఎవరు ముట్టుకోకండి. ఓన్లీ పెట్టి ముట్టుకోండి అంతే, బాడీని ముట్టుకోవద్దు. నడాలమ్మా, బుయ్యోలా నడాలి. ఎవరు టచ్ చేయకండి బాడీని. పెట్టుకో, పంపండి. తొందరగా ఫోటోలు ఎవరు తీసుకోకండి, టైం సరిపట్లేదు. ముట్టుకోద్దు అమ్మా, ముట్టుకోకండి. ఎవరు టచ్ చేయకండి, బాడీని టచ్ చేయకండి. ఎవరు టచ్ చేయదు, డోంట్ టచ్ ద బాడీ. తీయండి పక్కటండి. ఎవరు ముట్టుకోకండి. తీసి పక్కన వెనక సీట్లు పెట్టండి. సరే పంపించి. అమ్మ రండి. అమ్మ నడాలి సార్, నడండి. ప్యారషాల్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా తిరిగి బయటికి రండి. ఇలా వెనక నుంచి రండి. వద్దు ఇలా వెనక టైం అవుతుంది. వీళ్ళంతా ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ డోర్ అంటే రండి, వెనక నుంచి రండి అమ్మ. లేదు అయిపోలేదు ఒకసారి. అలాగా బ్యాక్ సైడ్ నుంచి రండి. అటు నుంచి అమ్మ, బ్యాక్ సైడ్. ఆ డోర్ అంటే రండి. అలా రానుకల్ని అలాగే పండి. వెనక డోర్ నుంచి రండి అమ్మ, మెయిన్ డోర్ నుంచి రండి. మెయిన్ డోర్ నుంచి రానొక ఇట్లాగా పంపించు నువ్వు. అమ్మ రండి మేరీ రండి. పంపించుకో, త్వరగా నడాలి. రావాలి మీరు. ఆ డోర్ ఓపెన్ చేయండి, బ్యాక్ డోర్. కొద్దిగా గ్యాప్ అవ్వండి. అమ్మ ముట్టుకోవద్దు. రారా బాబు, రా చెప్తాను. రండి తమ్ముడు, ఫాస్ట్గా రండి. మీరు ఇక్కడ లెగండి అమ్మా, మీరు ఇద్దరు లెగండి. తమ్ముడు మీరు తప్పుకోండి. ఇలా రండి, మీరు కూడా లెగండి. తమ్ముడు మీరు అక్కడ పై వెనకాలండి మీరు. ఇంకా శ్రీను ఆయన వెనక పంపించు ఆయన పంపించండి. ఆయన ఎవరైనా తమ్ముడు అలాగే రండి. అట్టించండి. అదే రెండు చెప్పండి. మీరు లేకండి, అక్కడ చెప్తాను. మీరు నలుగురు లేకండి. మీరు ఎవరైనా తీసుకెళ్ళాలి. ఎవరికి వాళ్ళు ముగ్గురు పంపించండి. ఇట్లాగా ఆయన పంపండి. ఇలాగ వెళ్ళరండి. రే అయ్యగారు పంపండి మీరండి. స్వర్గంబు
రాజుగారు ఆవిడ చూడండి, ఆవిడ పంపండి బాబు. పర్లేదు కంగారు అలాగ వస్తే ఇప్పుడు ఏం మాట్లాడగలరు, జరగండి ఎలా వెళ్ళిపోవడం ఎలాగైనా పర్లేదు కంగారు. శ్యామ్ వాళ్ళ కూడా వదులుతూ ఉండు, వాళ్ళ కూడా వదులు శ్యామ్, వాళ్ళ కూడా వదులు, వాళ్ళ కూడా వదిలేమండి ఇలాగ. అమ్మా అమ్మా అచ్చమ్మా తీసుకురండి అచ్చమ్మ. ఆయన పంపండి అన్న, రాకపోనండి ఆయన వచ్చామండి అన్న, పంపించండి ఆయన పంపండి. రెండు వచ్చేయండి అన్న, వచ్చేయండి అన్న, చూసేస్తారు కదా, రెండు వచ్చేయండి అన్న, చాలాసేపు చూన్నారు కదా, అడ్డు ఇది కదా, ఎక్కడ నిలబడి అన్న, మరొకటి ఉండకూడదు, పంపండి అన్న, కొంచెం పంపండి. కనుక్కోండి ఓకేనా సమీల్ గారు, సమీల్ గారు ఓకేనా? తరుపుకారా నువ్వు ఆ చీప అక్కడ ఎందుకు మిథును? తమ్ముడు నడు, నువ్వు నడు, నువ్వు నడు, నడిసే మిథును, నువ్వు నడు, నువ్వురా అక్కడి నుంచి రండి, పంపించు అక్కడ పెట్టరా ఎవరు ముట్టుకోవచ్చు అలా ఒకసారి పెట్టిన తర్వాత నోని కట్టరా తీదండి ఇటు ఎడగలట్టు ఎవరికి ఇంకా మీరు వెళ్ళండి, రండి మీరు రండి, ఏమక్కడ నువ్వు రండి అమ్మా, రండి 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 రండి, స్లోగా రండి, మా స్లో రండి. మా రావాలి, మీరు రావాలి, అక్కడ మీరు రండి. మిథున్ స్లో, మిథున్ నువ్వు స్లో అమ్మా రావాలి, అక్కడ నిలబడిపోయింది అప్పుడు చూడండి. మీకు ఓకే కదా, ఇప్పుడు మీకు ఓకే కదండి? రాజు అనుకోండి, ఇంకా అయ్యగారు కొద్దిగా అనుకోండి, ఆయన రమ్మనండి బయటికి, పాస్టర్ గారు రమ్మనండి, రండి వెనక్కి వచ్చేసండి బయటకు వచ్చేసండి లేకపోతే పైకి వెళ్ళండి. మరి ఆడతారు, ఇంకా చాలామంది ఉంటారు బయట.
నడాలి. ఆడు పంపండి ఆవిడ్ని. తమ్ముడు తమ్ముడు ఆయన చెప్పండి, పంపండి పంపండి. ఇక్కడ ఖాళీ చేయమని సార్, ఇక్కడ ఖాళీ చేయమని. అమ్మా నడాలి తొందరగా, అమ్మ ఫోటోలు దిగి తొందరగా నడండి తమ్ముడు, నడండి తమ్ముడు. తమ్ముడు మీరు ప్లేస్ ఇవ్వండి, మీరు ఇక్కడ ఏం చేస్తారు? నిలబడి తమ్ముడు, అయిపోయింది కదా, మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి తమ్ముడు, వీళ్ళు పంపించు. మీరు వెళ్ళండి తమ్ముడు, బయటికి వెళ్ళిపోండి తమ్ముడు, బయటికి వెళ్ళిపోండి తమ్ముడు, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. తమ్ముడు రా, బయటికి రా. ఎలా తీసుకొచ్చు అజయ్? ఒకసారి ఆప్ చేయి, ఒకసారి ఆప్ చేయి, ఒకసారి ఆగండి. మీరు వెళ్ళండి తమ్ముడు, ఇలా ఉంచు, ఈ పక్క ఉండండి, ఈ సైడ్కి వచ్చేసి తప్పర్లేదు, చూద్దాం. వెళ్ళిపోతాం అక్కడికి. పంపండి స్టార్ట్ డేవిడ్. ఎందుకు ఎక్కడ డేవిడ్? పైకి వెళ్ళి పాస్టల్ దగ్గరికి వెళ్ళి, పాస్టల్ దగ్గర పైకి పంపించండి. అమ్మండి విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి
దయచేసి సమయం అయిపోయింది. స్టేజ్ పైన ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు కూడా కిందకి నడండి. పాస్టర్లు కూడా చూసుకుంటూ బయటకు వచ్చేస్తాం, బయట తీసుకెళ్దాం. అమ్మ మీరు వచ్చేసండి తొందరగాను. కొయ్యూరు వారు కూడా చూసుకుంటూ కింద బయటకు వచ్చేసండి. కొయ్యూరు వారు అయిపోయిన పాటలు వచ్చేసండి. కొయ్యూరు వారు కూడా చూసేసి బయటకు వచ్చండి. కొయ్యూరు వారు ఓకే. మళ్ళీ వచ్చిన వాళ్ళే వస్తున్నారు కనుక సమయం అయిపోయింది, క్లోజ్ చేయాలి. కొయ్యూరు వారు కూడా కిందకు వచ్చేసి మ్యూజిక్ వాళ్ళు కొయ్యూరు వారు చూడని వారు రండి. 2 సార్లు రావద్దు. ఎవరైతే చూడలేదు వారు రండి. మెయిన్ డోర్ క్లోజ్ చేయండి. మెయిన్ డోర్ క్లోజ్ చేయండి. అక్కడ తమ్ముడు లైవ్ ఇచ్చి తమ్ముడు మెయిన్ డోర్ క్లోజ్ చేయండి. లోన వాళ్ళు తొందరగా బయటికి వెళ్ళాలి. పాస్టర్లు అందరూ అంటే వెనకాల ఆ బతి తీసుకెళ్ళినప్పుడు మెయిన్ డోర్ నుంచి పాస్టర్ గారు అంతా వెనకాల వెళ్ళాలి. అందరూ కూడాను కాపర్లు అందరూ కూడా ఆ డోర్ క్లోజ్ చేయండి. మెయిన్ డోర్ రావాలి, తొందరగా రావాలి, సమయం వచ్చింది. తమ్ముడు ఇక్కడ ఆకండి. ఎవరు ఇక్కడ ఎవరు ఆగద్దు. ఇక్కడ తమ్ముడు మీరు ముగ్గురు బయటకు నడిచండి. మీరు ముగ్గురు బయటకు నడండి. మీరు ముగ్గురు నడండి బయటికి. తమ్ముడు శ్రీను నన్ను బయటకు నడిచండి. బయటకు నడిచండి అందరూ. ఈ వింగ్ అంతా ఖాళీ చేయండి. రత్నగిరి ఖాళీ చేయండి. ఈ వింగ్ అంతా. తమ్ముడు మీరు రావాలి, మళ్ళీ వచ్చావు అని పంపించండి. బయటికి బయట పంపించాలి. అందరూ బయట పంపించండి. మొత్తం అందరూ అక్కడ డోర్ దగ్గర ఎవరు ఉంటుంది బయటకు వెళ్ళి కాడ బయటకు వెళ్ళిపోండి అందరం దయచేసి ప్లీజ్. తొందరగా రావాలి. లేదు బాక్స్ సెట్కి వెళ్ళినప్పుడు అందరూ వెనకాల వెళ్ళాలి. కాపర్లు అందరూ వెనకాల పోయిటని ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి రావాలి. అక్కడ లాగాలి. మా దగ్గర పాస్టర్ గారు తొందరగా. ఓకే అండి. మోజేశ్వరాజు గారు రండి సార్. రండి రండి వెనక రండి. రావాలి మీరు. పంపించండి. ఇలా పంపించండి. వీళ్ళు కూడాను ఇలా పంపించండి. అమ్మ మనం సరి అయిన సమయంలో మళ్ళీ సభా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. దయచేసి అందరూ సహకరించాలి. టైం అయిపోయిందంటే మన టైం కాదండి, ఇది గవర్నమెంట్ వారు ఇచ్చిన టైంలో మనం ఉపయోగించుకోవాలి. సహకరించండి దయచేసి అందరూ కూడా. దయచేసి అందరూ త్వరగా వెళ్ళాలండి. చూడాలని మనకు ఆశ ఉంటుంది. దయచేసి అందరూ సహకరించాలి. మొబైల్ ఆఫ్ చేయండి. మొబైల్ ఆఫ్ చేయండి. మొదటి ఫోటోలు తీస్తున్నారు. అక్కడికి వచ్చి సమయం సరిపోదు. రావాలి. అయ్యారు అలా పైకి రండి. త్వరగా రావాలి. అయ్యా డోర్ అక్కడ ఉంది చూడండి. డోర్ ఎక్కడ ఉంది? డోర్ డోర్ పైది సగం పెట్టండి. సగం పెట్టండి. డోర్ ఏది తమ్ముడు? సపా ఆ డోర్ ఎట్రా పైది పట్టండి. పైది అట్రా అమ్మా. రండి 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 తండ్రిగా రండి రండి. సగం పెడతాం. సగం పెడతాం. ఫేస్ కవర్ చేయండి. ఇప్పుడు ఫేస్ కవర్ చేయండి. ఇప్పుడు లగాలి. రావాలి. ఆగంటే అంటే మీరు బయట ఇక్కడ ఖాళీ చేయండి తమ్ముడు. ఇక్కడ ఖాళీ చేయండి. పంపించండి. ఇక్కడ ఖాళీ చేయండి. నడరా నువ్వా పైగా నీళ్ళు ఖాళీ చేయించి ఒకసారి వెనకరండి. వెనకరండి. అయ్యో మీరు రండి. ఇక్కడ ఎందుకు అమ్మా పాప రా రా రండి. రండి సార్. రండి 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 పాస్టర్ గారు
పంపించేసాడు లేక తొందరగా. ఇలా పట్టరండి డోర్, అది డోర్ పెట్టండి ఇలాగా, కొట్టండి ఇలాగా. సగం పెట్టండి, సగం పెట్టండి, సగం పెట్టండి. రావాలి రావాలి తమ్ముడు, అక్కడి నుంచి చెప్తాను. బల్ల ఎందుకు వచ్చావు తమ్ముడు? ప్లీజ్ నడు తమ్ముడు, ప్లీజ్ అర్థం చేసుకో బాధ. ఎన్నిసార్లు చూస్తావు తమ్ముడు? ప్లీజ్ నడు నడు అలాగే నడు తమ్ముడు, నడు నడు. ఎన్నిసార్లు చెప్పాను కదా తమ్ముడు, తీసుకెళ్ళండి ఆయన బయట తీసుకెళ్ళండి ఆయన తీసుకెళ్ళండి. రండి రండి. తొందరగా, ఓన్లీ 5 minutes మాత్రమే, తొందరగా రావాలి. పంపండి ఇస్రాయల్ గారు, ఇస్రాయల్ గారు ఇలా వీళ్ళని కూడా పంపించేసండి, ఇలా బయటకు పంపించి వీళ్ళని కూడా ఇలా పంపించి వదిలేండి, పంపండి. వచ్చేసింది, ఎక్కడ ఉంది బండి? తొందరగా రావాలి. క్లోజ్ చేయండి, బయట డోర్ క్లోజ్ చేయండి. ఎవరైనా చూడవలసిన వాళ్ళు సబ్ హాస్పిటల్ గట్ట దగ్గర రండి, సబ్ హాస్పిటల్ మోర్చురికి చివరిగా క్లోజ్ చేస్తాను. అమ్మా పాటలు ఆఫ్ చేయమని వాళ్ళు పాటలు అమ్మా అయ్యా ఒకసారి ఆఫ్ చేస్తాం, తప్పుడు ఆఫ్ చేయండి ఒకసారి. ఒక్క 5 minutes మాత్రమే సమయం ఉంది, దయచేసి తొందరగా రావాలండి. చూడదలసిన వారు తొందరగా రండి దయచేసి. ఎవరు చూడలేదు, బయట అంబులెన్స్ రెడీగా ఉంది, వెళ్ళాలి. ఆడలు పోయి ఇద్దరు కుర్రోళ్ళు, ఇద్దరే అడుగుతాను అడుగుతాను. భాస్కర్ ఒకసారి ఫస్ట్ టైం అయిపోయింది. ఇక్కడ సభలో వాళ్ళ ఎంబసీ వాళ్ళు వచ్చేసి ఉన్నారు రెడీగా. దయచేసి మీరు ముందుకు కదలాలి స్పీడ్గా. ఎంబసీ వాళ్ళు వచ్చి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, తొందరగా తీసుకెళ్ళాలి, టైం అయిపోతుంది ప్లీజ్. ఓ సార్ ఇందాక అక్కడ అయింది 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 మేడం. ఒంటి గంటకు వచ్చేసానా? ఒంటి గంటకు వచ్చేద్దాం. తొందరగా రావాలి, ఒక 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. బయట అంబులెన్స్ రెడీగా ఉంది, దయచేసి చూసిన వాళ్ళందరూ వెళ్ళిపోండి బయటికి, దయచేసి బయటికి వెళ్ళండి అందరూ. అమ్మ లాస్ట్ 2 minutes, ఇంకా 2 నిమిషాలే ఉంది, త్వరగా. అక్కడ అంబాసిడర్ వెయిట్ చేస్తున్నారు సీల్ వేయడానికి, మీరు త్వరగా కదలాలి ఇక్కడి నుంచి, టైం అయిపోయింది, దయచేసి అర్థం చేసుకోవాలి. 2 నిమిషాలు ఇంకా. ఎవరన్నా సరిగ్గా చూడలేకపోతే ఒక్కసారి లాస్ట్ ఛాన్స్, 2 minutesలో క్లోజ్ చేస్తున్నాం, దయచేసి ప్లీజ్. లాస్ట్ 2 minutes. ఓకే
లాస్ట్ 2 minutes అమ్మా, దయచేసి ప్లీజ్. పాస్టర్ గారిలో కోయిరు వారు ఎవరైనా ఇంకా చూడాల్సిన వాళ్ళు ఉంటే తొందరగా చూసేయాలి. అమ్మ ఈ ప్లేస్ ఖాళీ చేయాలి. మిథున్ ఈ ప్లేస్ ఖాళీ చేయించాలి బయటికి వెళ్ళడానికి. ప్రవీణ్ అన్న కొంచెం గ్యాప్ ఇవ్వండి. అమ్మా దయచేసి తీసేయండి. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన. అత్యంత కృపలకు కారణభూతులకు మా యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. నీ దాసుడు అపోస్తలుడు లివింగ్స్టన్ గారు నా ప్రభా తన యొక్క యాత్రను ముగించుకొని నీ అమూల్యమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో నీ చెంతనున్నాడని మేము నమ్ముచున్నాము తండ్రి. తెలుగు క్రైస్తవ సంఘంలో ఇదే ఆలయంలో నా తండ్రి 53 సంవత్సరాలు నీ దాసుడు చేసినటువంటి సేవ నా తండ్రి. ఈ మందిరంలోంచి చివరి వీడుకోలుగా మేము చెప్పుచున్నాము నా తండ్రి. మా బిడ్డలందరూ నా తండ్రి, అనేక మంది ప్రజలు తెలుగువారు నా తండ్రి, ఈ రోజున పగిలిన హృదయములతో నా తండ్రి, విలపించిన నా తండ్రి మనస్సులతో నా తండ్రి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు ప్రభు. అందరికీ ఆదరణ దయచేయమని నీ దాసుడు భౌతికాయను మరి ఇప్పుడు ఇండియా దేశానికి తీసుకెళ్ళినట్టుండగా నా తండ్రి మంచి ప్రయాణమును దయచేసి ఘనముగా నా తండ్రి భూస్థాపన కాలం జరిగినట్లు నీ కృపను దయచేయమని, ఇక్కడ ఉన్న వారందరికీ ఆదరణ దయచేయమని మా ప్రభును ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసయ్య శక్తిగా నానబట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి మనకును ఇక్కడ చేరిన అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. కుటుంబ సభ్యులు పెట్టుమోయడానికి అవకాశం ఇవ్వండి. కుటుంబ సభ్యులు దయచేసి భుజాన్ని ఎత్తుకుని అంబులెన్స్ వరకు తీసుకెళ్ళడానికి వారికి అవకాశం ఇవ్వమని మనం చేస్తున్నాను.